ద్వాదశ రాశులలో చివరిది మీనరాశి, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుగారు? ముగింపు చాలా అద్భుతంగా ఉందండి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. చాలా ఉత్తమంగా ఉంది. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగానే ఉన్నప్పటికీ కూడా ఆదాయం అత్యధిక సంఖ్యలో ఉండటం అనేది విశేషమైన యోగం. డబ్బును ఖర్చు చేస్తేనే గృహాలు, స్వర్ణాభరణాలు, వాహనాలు, పరువు, ప్రతిష్ట వీటన్నిటినీ కాపాడుకోవడానికి అవసరమైన దైవశక్తి ఇవన్నీ ఆర్థిక వినియోగం ద్వారానే ఏర్పడతాయి. కాబట్టి అది కూడా ఇక్కడ ఉన్నది. సంపాదించడమే కాకుండా ఆ యోగ్యతని పొందే సౌభాగ్యము, సుఖము ఇది కూడా కనపడుతోంది. జన్మశని యోగం ఉన్నది కాబట్టి ఆరోగ్యంపై దృష్టి నిలపాలి, పనులు వాయిదా వేయవద్దు. జన్మశని ప్రభావం జాడ్యాన్ని ఇస్తుంది. రేపు చేద్దాంలే, ఇప్పుడు కొంచెం చేసి ఇప్పుడు వచ్చింది కదా, మిగతాది రేపు చేద్దాంలే. ఎప్పటి పనులు అప్పుడే సకాలంలో చేయటం మంచిది. సకల జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వాదశ రాహు ప్రభావము నిద్రలేనితనాన్ని, ప్రయాస, ఊరికే అనవసరమైనటువంటి కాల యాపన, వృధా వ్యయాలు, ప్రయాణాలు ఇటువంటివన్నీ తప్పకపోవచ్చు. కాబట్టి తప్పించుకోవడానికి మనం జాతగా ఈ గోచార ఫలితాలు సంవత్సర ఆరంభంలో ఎందుకు తెలుసుకుంటాము అంటే సరి చేసుకోవడానికి. ఎలా ఉన్నది, ఎలా సర్దుకోవాలి, ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 నుండి పంచమ బృహస్పతి అక్టోబర్ 31 వరకు బాగున్నారు కాబట్టి ఆర్థికంగా కలిసి వస్తుంది, మంచి వెసులుబాటు ఉంటుంది. అలాగే తదుపరి దశలో లాభస్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తారు. సంవత్సరం చివరి భాగంలో షష్ఠస్థానంలో దేవగురువైన బృహస్పతి ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఖర్చుల విషయంలో కుటుంబ నియంత్రణ, కుటుంబ పాలన, పోషణ ఇత్యాది విషయాలలో శ్రద్ధ వహిస్తూ ముందుకు సాగండి. దక్షిణామూర్తి స్తోత్రము, గురుగ్రహ శ్లోకము, శ్రీమన్నారాయణమూర్తి ఆలయ సందర్శనము మీనరాశి వారికి ఎంతగానో మేలు చేస్తాయి. చాలా సంతోషం గురువుగారు.